పుణ్యక్షేత్రమైన భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణంలో రామనారాయణ స్వామినే వరాయ అని స్వామివారిని, సీతా మహాలక్ష్మి స్వామి అని అమ్మవారిని అర్చకులు పేర్కొనటం మరోసారి చర్చకు దారితీసింది. కొన్నేళ్లుగా భద్రాద్రిలో నిర్వహిస్తున్న సీతారామ కళ్యాణంలో అనాదిగా వస్తున్న గోత్ర నామాలను మార్చి చదువుతున్నారంటూ పలువురు విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. అక్కడ జరుగుతుంది సీతారాముల కళ్యాణమా లేదంటే లక్ష్మీనారాయణుల కళ్యాణమా అని వారు ప్రశ్నిస్తున్నారు. ఏడాది కాలంగా స్తబ్దుగా ఉన్న ఈ అంశం శ్రీరామ నవమి సమయాన మళ్లీ తెరపైకి రావడం సామాజిక మాధ్యమాల్లో చర్చకు దారితీసింది. రామునిది వశిష్ఠ గోత్రం, సీతమ్మది గౌతమ గోత్రం కాగా భద్రాచలంలో రాముడికి అచ్యుత గోత్రం, సీతమ్మకు సౌభాగ్య గోత్రం చెప్పడమేంటన్నది వీరి అభ్యంతరం. అయితే యోనిజులకు ఋషిగోత్రాన్ని, అయోనిజులకు అచ్యుత గోత్రాన్ని చెప్పడం పాంచరాత్ర ఆగమ సాంప్రదాయమని, అవతార సమాప్తి తర్వాత మళ్లీ సీతారాములు స్వయంభువుగా ఆవిర్భవించడం వల్ల సౌభాగ్య అచ్యుత గోత్రాలను చెబుతున్నామని వైదిక సిబ్బంది పేర్కొంటున్నారు. ఇది అనాదిగా వస్తున్న సాంప్రదాయమని, తామేమీ మార్పు చేయలేదని వారు స్పష్టం చేస్తున్నారు. ఇదిలా ఉండగా గతంలోనూ ఏకంగా భద్రాచలంలో సీతారాములకు కళ్యాణం జరగడం లేదని, ఆలయ సాంప్రదాయాలను అర్చకులు మంటగలుపుతున్నారని ఓ పుస్తకాన్ని ప్రచురించడం అప్పట్లో తీవ్ర దుమారమే లేపింది. అయోధ్యగా బాసిల్లుతున్న భద్రాచల క్షేత్రంలో రామనారాయణపై కొందరు చర్చకు మళ్లీ తీసుకొచ్చారు. దశాబ్ద కాలంగా పలుమార్లు ఈ విషయం శ్రీరామ నవమికి ముందు తెరపైకి రావడం, ఆ తర్వాత తెరమరుగు కావడం పరిపాటిగా మారింది. ఈ వివాదం భద్రాచలం తెలంగాణ రాష్ట్రంలో భద్రాచలం నిరంతరం రామనామంతో మారుమోగాల్సినటువంటి భద్రాచలం అవినీతి అక్రమాల్లో కూరుకుపోయి ఉంది. ఇది ప్రజలు కావచ్చు, అటు అధికారులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ఆఖరికి రామాలయంలో ఉన్న పండితులు కావచ్చు, ఎటు చూసిన రామనామం పలకాల్సిన చోట ఇక్కడ నిరంతరము రామనామంతో పులకించిపోవాల్సినటువంటి చోట అనేక అకృత్యాలు చేస్తూ ఉన్నారు. ఇక్కడ దేవుడు రాముడిగా, అక్కడ ఉన్న తల్లి సీతమ్మ తల్లిగా, పక్కన ఉన్నవాడు లక్ష్మణస్వామిగా ఆయన దేవాలయం నిర్మించి అలా జైలు పాలై 14 సంవత్సరాలు జైల్లో ఉండి కూడా రామనామం స్మరణ చేశాడు తప్పితే రామనారాయణ అనేటువంటి మాట ఎక్కడ వాడలేదు. రామా నన్ను కావవా అని దాశరథి శతకం రాశాడు రామదాస్ గారు. ఈ దాశరథి శతకం అంటే 100 పద్యాలు. ఇప్పుడు అందుబాటులో 100 పద్యాల్లో ఎక్కడ చూద్దామన్నా కనీసం కాగడా పెట్టి ఎతికినా రామనారాయణ అనే పదం కనపడదు. కానీ ఇక్కడ భద్రాచలంలో కొంతమంది పండితులు వాళ్ళ యొక్క ఆధిపత్యాన్ని, వైష్ణవ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడం కోసం దీన్ని వైష్ణవ క్షేత్రం, ప్రత్యేక క్షేత్రం చేద్దామనేటువంటి దురాలోచనతో 2008వ సంవత్సరం నుంచి ప్రారంభం చేసి రామనారాయణ స్తవం అని, రామనారాయణ అష్టోత్తరం అని, రామనారాయణ శ్లోకం అని చిన్నగా ప్రారంభం చేసి రామనారాయణ కళ్యాణం చేస్తూ జనాన్ని మోసం చేస్తున్నారు. వీళ్ళకి ఇంతగా వెనకాల బలం ఉన్నటువంటి ఏ అతీంద్రియ శక్తి వ్యక్తి ఉంటే సీతారాముల కళ్యాణం అని ఫ్లెక్సీ పెట్టాల్సిన చోట సీతారాముల కళ్యాణం అని చోట టిక్కెట్ మీద ఆ రామనారాయణ కళ్యాణం అని ముద్రించి చూడమనండి. అది చెప్పాలి, వాళ్ళు చేయాలి. సీతారామచంద్ర స్వామి దేవస్థానం అని కాకుండా రామనారాయణ దేవస్థానం అని పేరు మార్చాలి. ఈ 3 చేయమనండి. వాళ్ళ కాళ్ళకి నమస్కారం చేసి అసలు ఈ విషయంలో మేము ఎప్పుడు మాట్లాడము. ఇక ఈ వివాదం పరిష్కారం అయ్యేందుకు కోర్టు నియమించిన కమిటీ శ్రీరామ నవమి వరకు విచారణ జరిపి నివేదిక సమర్పించాలి. అప్పుడే కోర్టు ఏదైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.